హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీలో భాగంగా బ్రిటిష్ వారి రాక గురించి, భారతదేశానికి బ్రిటిష్ వారి రాక గురించి తెలుసుకుందాం. శివాజీ మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1680 సంవత్సరం. 1680లో మరణించిన మరాఠా మహారాజు ఎవరు? ఆన్సర్ శివాజీ మహారాజు. మొఘల్ సామ్రాజ్య పతనం వేగవంతం అయిన తర్వాత చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. ఔరంగజేబు మరణించిన సంవత్సరం 1707. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగింది? 1600. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి లక్ష్యం ఏమిటి? వ్యాపారం. చిల్స్ వార్ ఎవరితో జరిగింది? ఫ్రెంచి, మరాఠాలు, మొఘలులు, పోర్చుగీసులు. ఎవరితో జరిగింది? మొఘల్స్తో జరిగింది. చిల్స్ వార్ సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. చిల్స్ వార్ తర్వాత బ్రిటిష్ ఏం చేశారు? క్షమాపణలు చెప్పారు. 1717లో ఫర్మాన్ ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబ్, బహదూర్ షా, ఫరూఖ్సియర్, షాజహాన్. ఆన్సర్ ఫరూఖ్సియర్. 1717 ఫర్మాన్ ప్రధాన ప్రయోజనం ఏమిటి? సైన్యం ఏర్పాటు, డ్యూటీ ఫ్రీ ట్రేడ్, పాలనా హక్కులు, కోటల నిర్మాణం. ఆన్సర్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్. దస్తక్ అంటే ఏమిటి? సైన్యం, కోట, పన్ను మినహాయింపు, పాసు, ఒప్పందం. ఆన్సర్ పన్ను మినహాయింపు, పాస్. 1717 ఫర్మాన్ను ఏమని పిలుస్తారు? మాగ్నా కార్టా ఆఫ్ కంపెనీ. బ్రిటిష్ ప్రధాన కేంద్రం కానిది ఏది? మద్రాస్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ. ఆన్సర్ ఢిల్లీ. కలకత్తాలోని కోట పేరు ఏమిటి? ఫోర్ట్ సెయింట్ జార్జ్, ఫోర్ట్ విలియం, రెడ్ ఫోర్ట్, విక్టోరియా ఫోర్ట్. ఆన్సర్ ఫోర్ట్ విలియం అనేది కలకత్తాలో కోట పేరు. మద్రాసులో కోట ఏంటి? ఫోర్ట్ విలియం, ఫోర్ట్ సెయింట్ జార్జ్, ఫోర్ట్ ఆగ్రా, ఫోర్ట్ బాంబే. ఆన్సర్ ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? క్లైవ్, హేస్టింగ్స్, డూప్లెక్స్, కార్న్వాలిస్. ఆన్సర్ డూప్లెక్స్. బ్రిటిష్ నాయకుడు. కర్ణాటక యుద్ధాలు జరిగినప్పుడు బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్, డూప్లెక్స్, శివాజీ, బాజీరావు. ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. కర్ణాటక యుద్ధాల ప్రధాన లక్ష్యం ఏమిటి? మతం, వ్యాపారం, ఆధిపత్యం, విద్య. ఆన్సర్ ఆధిపత్యం. బ్రిటిష్ ఏ టెక్నిక్ ఉపయోగించింది? డైరెక్ట్ రూలు, డివైడ్ అండ్ రూలు, డెమోక్రసీ, ఫెడరలిజం. ఆన్సర్ డివైడ్ అండ్ రూల్. భారతదేశంలో అత్యంత ధనిక ప్రాంతం ఏంటి? పంజాబ్, బెంగాల్, రాజస్థాన్, దక్కన్. ఆన్సర్ బెంగాల్. బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్, సిరాజుద్దౌలా, షుజా, అలీవర్ది ఖాన్. ఆన్సర్ సిరాజుద్దౌలా. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757లో జరిగింది. ప్లాసీ యుద్ధం ఎవరితో జరిగింది? బెంగాల్ నవాబు. ఫ్రెంచి, మరాఠాలు, బెంగాల్ నవాబు, నైజాం. వీళ్ళలో ఎవరితో జరిగింది ప్లాసీ యుద్ధం అంటే? బెంగాల్ నవాబుతో జరిగింది. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సేనలకు నాయకత్వం వహించింది ఎవరంటే? రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధంలో ద్రోహి ఎవరంటే? మీర్ జాఫర్. ప్లాసీ యుద్ధం తర్వాత నవాబ్ ఎవరంటే? మీర్ జాఫర్. ప్లాసీ యుద్ధం ఫలితం ఏమిటంటే? బ్రిటిష్ విజయం. ప్లాసీ తర్వాత కంపెనీ ఎటు మారిందంటే పాలకుడుగా మారింది. బ్రిటిష్ శక్తి పెరగటానికి ప్రధాన కారణం ఏమిటంటే రాజకీయ అస్థిరత. ఫ్రెంచ్ పోటీ వల్ల ఏమి జరిగింది? సైన్యం. దస్తక్ దుర్వినియోగం వల్ల ఎవరు నష్టపోయారు? స్థానిక వ్యాపారులు నష్టపోయారు. కంపెనీ మొదట ఏ రూపంలో ఉంది? కంపెనీ రూపంలోనే ఉంది. బ్రిటిష్ మొదట ఏ రంగంలో ప్రవేశించింది? వ్యాపార రంగంలో ప్రవేశించింది. కోటలు ఎందుకు నిర్మించారు? రక్షణ కోసం. కంపెనీ సైన్యాన్ని ఎందుకు పెంచింది? రక్షణ కోసం. మొఘల్ పతనం తర్వాత ఏం జరిగింది? విభజన జరిగింది. ప్రాంతీయ శక్తులకు ఉదాహరణ ఏమిటి? మొఘల్స్, మరాఠాలు, బ్రిటిషు, ఫ్రెంచ్. మరాఠాలు ప్రాంతీయ శక్తులు అన్నమాట.
బ్రిటిష్ ఏ విధానాన్ని అనుసరించింది? సహకారము, డివైడ్ అండ్ రూల్, సమానత్వం, ప్రజాస్వామ్యం. ఆన్సర్ డివైడ్ అండ్ రూల్. ప్లాసీ యుద్ధం ప్రాముఖ్యత ఏమిటి? టర్నింగ్ పాయింట్. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి? మొఘల్సు, మరాఠాలు, బ్రిటిషు, ఫ్రెంచ్, నైజాము, నవాబులు, పోర్చుగీసు, డచ్. ఆన్సర్ బ్రిటిష్కి ఫ్రెంచ్కి మధ్యలో ఈ కర్ణాటక యుద్ధాలు జరిగాయి. కర్ణాటక యుద్ధాల ప్రధాన కారణం ఏమిటి? వాణిజ్య ఆధిపత్య పోటీ. కర్ణాటక యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయి? 3 జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746 నుంచి 1748 వరకు జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749 నుంచి 1754 వరకు జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1756 నుంచి 1763 వరకు జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణమైన యూరోపియన్ యుద్ధం ఏది? ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధానికి కారణమైన యూరోపియన్ యుద్ధం ఏది? 7 Years వార్. మొదటి కర్ణాటక యుద్ధంలో మద్రాసును ఎవరు ఆక్రమించారు? ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లెక్స్. బ్రిటిష్ నాయకుడు ఎవరు? రాబర్ట్ క్లైవ్. రెండవ కర్ణాటక యుద్ధం ప్రధాన కారణం ఏమిటి? వారసత్వ పోరాటాలు. హైదరాబాద్ వారసత్వ పోరాటంలో పోటీదారులు ఎవరు? ముజఫర్ జంగ్, నాసిర్ జంగ్. హైదరాబాద్ వారసత్వ పోరాటంలో పోటీదారులు ఎవరంటే ముజఫర్ జంగ్, నాసిర్ జంగ్. కర్ణాటక వారసత్వ పోరాటంలో ఎవరు పోటీ పడ్డారు? చందా సాహెబ్, మహమ్మద్ అలీ పోటీ పడ్డారు. ఫ్రెంచ్ ఎవరికి మద్దతునిచ్చింది? చందా సాహెబ్కి. బ్రిటిష్ ఎవరికి మద్దతునిచ్చిందంటే మహమ్మద్ అలీకి. ఆర్కాట్ను ఆక్రమించింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ ఆక్రమణ ప్రాముఖ్యత ఏమిటి? టర్నింగ్ పాయింట్. మూడవ కర్ణాటక యుద్ధంలో ముఖ్య యుద్ధం ఏది? వాండివాష్ యుద్ధం. వాండివాష్ యుద్ధంలో ఎవరు గెలిచారు? బ్రిటిష్ వారు. కర్ణాటక యుద్ధాల తర్వాత ఎవరు బలహీనపడ్డారు? ఫ్రెంచ్ వారు. కర్ణాటక యుద్ధాల తర్వాత ఎవరు బలపడ్డారు? బ్రిటిష్ వారు. కర్ణాటక యుద్ధాలు ఎక్కడ జరిగాయి? కర్ణాటక ప్రాంతంలో. ఈ యుద్ధాల ద్వారా బ్రిటిష్ ఏం సాధించింది? రాజకీయ ప్రభావం. కర్ణాటక యుద్ధాలు ఏ సిద్ధాంతాన్ని ప్రారంభించాయి? డివైడ్ అండ్ రూల్. నవాబు అన్వరుద్దీన్ ఓడిపోయిన యుద్ధం ఏది? మొదటి కర్ణాటక యుద్ధం. మద్రాసు తిరిగి బ్రిటిష్ వారికి అప్పగించిన సంవత్సరం ఏది? 1748. వాండివాష్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1760. ఫ్రెంచ్ పరాజయం స్పష్టంగా జరిగిన కర్ణాటక యుద్ధం ఏది? మూడవ కర్ణాటక యుద్ధం. కర్ణాటక యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి? మొఘల్సు, మరాఠాలు, బ్రిటిషు, ఫ్రెంచ్, బెంగాల్, అవధ్, నైజాం, మరాఠాలు. ఆన్సర్ బ్రిటిషు, ఫ్రెంచ్. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ నాయకుడు రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. ప్లాసీ యుద్ధ ఫలితం బ్రిటిష్ విజయం. బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం 1764. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న బెంగాల్ నవాబు మీర్ కాసిం. అవధ్ నవాబు ఎవరు? షుజావుద్దౌలా. మొఘల్ చక్రవర్తి బక్సార్ యుద్ధంలో బక్సార్ యుద్ధం జరిగినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం II. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ నాయకుడు ఎవరు? క్లైవ్. కర్ణాటిక్ యుద్ధాలు మొత్తం ఎన్ని? 3. మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 46 నుంచి 48 దాకా. 1746 నుంచి 1748 దాకా. మూడవ కర్ణాటక యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. వాండివాష్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1760లో. ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లెక్స్. బ్రిటిష్ ప్లస్ ఫ్రెంచ్ పోటీ కారణం ఏమిటి? వాణిజ్య ఆధిపత్యం. దివానీ హక్కులు బ్రిటిష్కి ఎప్పుడు వచ్చాయి? 1765లో. దివానీ హక్కులు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం II. బక్సార్ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? బ్రిటిష్ ఆధిపత్యానికి అసలైన ప్రారంభం ఏది? ప్లాసీ యుద్ధం. బెంగాల్ నవాబు, అవధ్ నవాబు, మొఘల్ చక్రవర్తులు కలిసి ఎవరి మీద పోరాడారు? బ్రిటిష్ మీద. మీర్ కాసిం ఎక్కడి నవాబు? బెంగాల్ నవాబే ఆయన కూడా. షుజావుద్ దౌలా ఎక్కడి నవాబు? అవధ్ నవాబు. కర్ణాటక యుద్ధాల ఫలితం ఏమిటి? బ్రిటిష్ ఆధిపత్యం. ప్లాసీ యుద్ధం తర్వాత ఏమయ్యారు? పాలనాశక్తి. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు నియమించిన నవాబు ఎవరు? బెంగాల్కి బ్రిటిష్ వారు నియమించిన నవాబు ఎవరు? మీర్ జాఫర్. మీర్ కాసిం ముందు బెంగాల్ నవాబు ఎవరంటే మీర్ జాఫరే. మీర్ కాసిం ఎవరిని రీప్లేస్ చేశాడు? మీర్ జాఫర్ని రీప్లేస్ చేశాడు. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757.
ప్లాసీ యుద్ధంలో ద్రోహి ఎవరు? మీర్ జాఫర్. ప్లాసీ యుద్ధం ఫలితం ఏమైంది? బ్రిటిష్ విజయం. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ స్థితి ఏమైంది? రాజకీయ శక్తి పెరిగింది. మీర్ కాసిం ఎందుకు తిరుగుబాటు చేశాడు? బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారని. బక్సార్ యుద్ధం 1764. బెంగాల్ నవాబు. బక్సార్ యుద్ధంలో సమయంలో బెంగాల్ నవాబు ఎవరంటే మీర్ కాసిం. అవధ్ నవాబు షుజా ఉద్ దౌలా. మొఘల్ చక్రవర్తి షా ఆలం II. బక్సార్ యుద్ధం అప్పుడు మొఘల్ చక్రవర్తి షా ఆలం II. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ నాయకుడు రాబర్ట్ క్లైవ్. దివానీ హక్కులు ఎప్పుడు వచ్చాయంటే 1765లో వచ్చాయి. కర్ణాటిక్ యుద్ధాల్లో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? డూప్లెక్స్. బ్రిటిష్కి ఫ్రెంచ్కి పోటీ దేంట్లో? వాణిజ్యంలో. ప్లాసీ యుద్ధం తర్వాత పప్పెట్ నవాబు ఎవరు? మీర్ జాఫరే. బ్రిటిష్ భారతదేశంలో మొదట ఏ రంగంలోకి వచ్చారు? వ్యాపార రంగంలోకి వచ్చారు. ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? వారన్ హేస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్, కార్న్వాలిస్, డెల్హౌసీ. ఆన్సరు రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టాడు. ద్వంద్వ ప్రభుత్వ విధానం ఎప్పుడు ప్రారంభమైంది? 1765లో ప్రారంభమైంది. ద్వంద్వ ప్రభుత్వ విధానం మొదట ఎక్కడ అమలైంది? బెంగాల్లో. ద్వంద్వ ప్రభుత్వం ఏ ఏ ప్రాంతాల్లో అమలైంది? బెంగాలు, బీహారు, ఒడిస్సా. ద్వంద్వ ప్రభుత్వంలో ఆదాయం ఎవరి చేతిలో ఉండేది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ద్వంద్వ ప్రభుత్వంలో పరిపాలన ఎవరి చేతిలో ఉండేది? నవాబు చేతిలో ఉండేది. దివానీ హక్కులు ఎవరు పొందారు? దివానీ హక్కులు ఎవరి కాలంలో పొందారు? షా ఆలం II కాలంలో. దివానీ హక్కులు ఎప్పుడు వచ్చాయి? 1765లో. ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ఏ యుద్ధం తర్వాత వచ్చిందంటే బక్సార్ యుద్ధం తర్వాత వచ్చింది. ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రధాన సమస్య ఏమిటి? బాధ్యత లేకపోవటం. ద్వంద్వ ప్రభుత్వంలో అసలు లాభపడింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ద్వంద్వ ప్రభుత్వ విధానం ఫలితంగా ఏం జరిగింది? దోపిడీ. ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? క్లైవ్. ద్వంద్వ ప్రభుత్వానికి మరొక పేరేమిటి? డ్యూయల్ సిస్టమ్. ద్వంద్వ ప్రభుత్వంలో ప్రజలు ఎవరికి బాధ్యత వహించాల్సి వచ్చేది? ఇద్దరికి, నవాబ్కి, బ్రిటిష్ వాళ్ళకి. ద్వంద్వ ప్రభుత్వం ఫలితంగా ఏ విపత్తు జరిగింది? 1770 బెంగాల్ కరువు వచ్చిందనమాట. ద్వంద్వ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఎవరికి లాభం? బ్రిటిష్ వారికి. ద్వంద్వ ప్రభుత్వం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏమయ్యారు? పాలకులుగా మారారు. ద్వంద్వ ప్రభుత్వంలో నవాబు పాత్ర ఏమిటి? పేరుకే అధికారి. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఎంతకాలం కొనసాగింది? సుమారు 20 సంవత్సరాలు కొనసాగింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ పార్లమెంట్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు ప్రవేశపెట్టారు? కంపెనీలపై నియంత్రణ కోసం. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పడిన కొత్త పదవి ఏమిటి? గవర్నర్ జనరల్. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఏ ప్రాంతానికి వర్తించింది? బెంగాల్. రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటి? కంపెనీలను నియంత్రించడం. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కంపెనీపై ఎవరు నియంత్రణ తీసుకున్నారు? బ్రిటిష్ ప్రభుత్వం. రెగ్యులేటింగ్ యాక్ట్కు ముందు పాలన ఎలా ఉండేది? పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు అవసరమైంది? కంపెనీల అవినీతి వల్ల. ద్వంద్వ ప్రభుత్వం తర్వాత ఏ సమస్య వచ్చింది? బెంగాల్ కరువు వచ్చింది. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఎవరిని నియంత్రించారు? ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించారు. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏ కేంద్రం ఏర్పడింది? కలకత్తా. గవర్నర్ జనరల్కు సహాయం చేయడానికి ఎవరు ఏర్పడ్డారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కంపెనీల పాలన ఎలా మారింది? నియంత్రణ పాలనగా మారింది. రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత భారతదేశంలో మొదటి ముఖ్య అధికారి ఎవరు? వారన్ హేస్టింగ్స్. రెగ్యులేటింగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ ఫలితం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ప్రారంభమైంది. రెగ్యులేటింగ్ యాక్ట్ ముందు జరిగిన ముఖ్య సంఘటన ఏమిటి? బక్సార్ యుద్ధం, ప్లాసీ యుద్ధం రెండు జరిగినాయి. రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రధానంగా ఏ రంగాన్ని నియంత్రించింది? పాలన మరియు కంపెనీ.
వారన్ హేస్టింగ్స్ పరిపాలనా కాలం ఏమిటి? 1773 నుంచి 1785 వరకు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రధాన లక్ష్యం కంపెనీ నియంత్రణ. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పడిన కొత్త పదవి గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్స్ ఏ ప్రాంతానికి గవర్నర్ జనరల్ అయ్యారు? బెంగాల్కి. వారన్ హేస్టింగ్స్ సమయంలో ప్రధాన సమస్య ఏమిటి? కంపెనీ అవినీతి. మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలు ఎలా పనిచేశాయి? స్వతంత్రంగా. బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం పెరగడానికి కారణం ఏమిటి? కంపెనీల అవినీతి. 1773 తర్వాత పాలనా కేంద్రం ఎక్కడికి మారింది? కలకత్తాకి మారింది. వారన్ హేస్టింగ్స్ తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమిటి? బ్రిటిష్ నియంత్రణ పెరిగింది. 73 తర్వాత భారతదేశ పాలన ఎవరి నియంత్రణలోకి వచ్చింది? బ్రిటిష్ ప్రభుత్వం. ఈ కాలంలో కంపెనీల పాత్ర ఏమిటి? వ్యాపార సంస్థ మాత్రమే. 1784లో వచ్చిన చట్టం ఏమిటి? పిట్స్ ఇండియా యాక్ట్. 1784 యాక్ట్ని ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ పార్లమెంట్. 1784 యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? కంపెనీలపై నియంత్రణ పెంచడం. ఈ కాలంలో గవర్నర్ జనరల్ అధికారాలు ఎలా ఉన్నాయి? పరిమిత అధికారాలు. ఈ కాలంలో బ్రిటిష్ పాలన స్వభావం ఏమిటి? నియంత్రిత కంపెనీ పాలన. వారన్ హేస్టింగ్స్ కాలంలో ముఖ్య కేంద్రం ఏమిటి? కలకత్తా. 1773-84 మధ్య కాలంలో ముఖ్య ఫలితం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ ప్రారంభం. లార్డ్ కాలన్ వాలిస్ భారతదేశానికి ఎప్పుడు గవర్నర్ జనరల్ అయ్యాడు? 1786లో. కారన్ వాలిస్ ముఖ్యంగా ఏ సంస్కరణలో ప్రసిద్ధుడు? శాశ్వత పన్ను విధానం. పేమెంట్ సెటిల్మెంట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1793లో. పేమెంట్ సెటిల్మెంట్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అమలైంది? బెంగాల్లో. పేమెంట్ సెటిల్మెంట్లో పన్నులు ఎవరు వసూలు చేశారు? జమీందారులు. కారన్ వాలిస్ కాలంలో వ్యవస్థ ఏది? జమీందారీ వ్యవస్థ బలపడింది. కారన్ వాలిస్ సంస్కరణల లక్ష్యం ఏమిటి? పరిపాలన శుద్ధి. కారన్ వాలిస్ కాలంలో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ఎలా మారింది? బలపడింది. కారన్ వాలిస్ విధానాన్ని ఏమని పిలుస్తారు? పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. కారన్ వాలిస్ పాలనలో ప్రధాన సమస్య ఏమిటి? రైతులపై అధిక పన్ను భారం వేశాడు. పేమెంట్ సెటిల్మెంట్ వల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారు? జమీందారులు. కారన్ వాలిస్ కాలంలో బ్రిటిష్ పాలన స్వభావం ఏమిటి? క్రమబద్ధమైన పాలన. కారన్ వాలిస్ సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏమిటి? అవినీతి తగ్గించడం. కారన్ వాలిస్ తర్వాత బ్రిటిష్ పాలన ఎలా మారింది? స్థిరపడింది. కారన్ వాలిస్ కాలం ఏ మార్పుకి గుర్తింపు? పరిపాలన స్థిరీకరణకు గుర్తింపు. పేమెంట్ సెటిల్మెంట్ ఏ వ్యవస్థను బలపరిచింది? జమీందారీ వ్యవస్థను. కారన్ వాలిస్ సంస్కరణ తర్వాత ప్రధాన మార్పు ఏమిటి? పరిపాలన క్రమబద్ధమైంది. కారన్ వాలిస్ ఏ రంగంలో సంస్కరణలు చేశాడు? పరిపాలన మరియు రెవెన్యూ. పేమెంట్ సెటిల్మెంట్లో పన్నును ఎవరు నిర్ణయించారు? బ్రిటిష్ ప్రభుత్వం. కారన్ వాలిస్ కాలంలో ప్రధాన ఫలితం ఏమిటి? స్థిరమైన బ్రిటిష్ పాలన. వారన్ హేస్టింగ్స్ కాలం ఏది? 1773 నుంచి 1785 వరకు. లార్డ్ కారన్ వాలిస్ కాలం ఏది? 1786 నుంచి 1793 వరకు. హేస్టింగ్స్ ముఖ్యంగా ఏ పని చేశాడు? పేమెంట్ సెటిల్మెంట్ పరిపాలన స్థాపన చేశాడు. హేస్టింగ్స్ ముఖ్యంగా ఏ పని చేశాడంటే పరిపాలన స్థాపన. కారన్ వాలిస్ ముఖ్యంగా ఏ సంస్కరణకు ప్రసిద్ధుడు అంటే పేమెంట్ సెటిల్మెంట్కి. హేస్టింగ్స్ కాలంలో ప్రధాన సమస్య ఏమిటి? అవినీతి. కారన్ వాలిస్ సంస్కరణల లక్ష్యం ఏమిటి? పరిపాలన శుద్ధి. హేస్టింగ్స్ కాలంలో కేంద్రం ఏది? కలకత్తా. కారన్ వాలిస్ కాలంలో ఏ వ్యవస్థ బలపడింది? జమీందారీ వ్యవస్థ. హేస్టింగ్స్ కాలంలో ప్రధాన దృష్టి రెవెన్యూ ప్లస్ పరిపాలన స్థాపన. కారన్ వాలిస్ విధానం పేమెంట్ సెటిల్మెంట్. హేస్టింగ్స్ తర్వాత ఎవరు వచ్చారు? కారన్ వాలిస్ వచ్చాడు. హేస్టింగ్స్ కాలం ప్రధానంగా ఏ దశ? ప్రారంభ పరిపాలన స్థాపన. కారన్ వాలిస్ కాలం ప్రధానంగా ఏ దశ? పరిపాలన స్థిరీకరణ కాలం. పేమెంట్ సెటిల్మెంట్ ఎవరు ప్రవేశపెట్టారంటే కారన్ వాలిస్. హేస్టింగ్స్ పాలనలో ప్రధాన లక్ష్యం ఏమిటి? పరిపాలన నిర్మాణం. కారన్ వాలిస్ సంస్కరణల ఫలితం ఏమిటి? పరిపాలన క్రమబద్ధమైంది. హేస్టింగ్స్ వర్సెస్ వాలిస్. కారన్ వాలిస్లో ప్రధాన తేడా ఏమిటి? హేస్టింగ్స్ స్థాపన, వాలిస్ సంస్కరణ. కారన్ వాలిస్ కాలంలో ఎవరి వ్యవస్థ బలపడింది? జమీందారీ వ్యవస్థ బలపడింది. హేస్టింగ్స్ కాలంలో పాలన ఎలా ఉండేది? ప్రారంభ దశలో అస్థిరంగా ఉంది. కారన్ వాలిస్ కాలం ప్రధానంగా ఫలితం ఏమిటి? స్థిరమైన బ్రిటిష్ పాలన. లార్డ్ వెల్లస్లీ భారతదేశ గవర్నర్ జనరల్ ఎప్పుడు అయ్యాడు? 1798లో. వెల్లస్లీ ప్రవేశపెట్టిన ముఖ్య విధానం ఏమిటి? సబ్సిడరీ అలవెన్స్. సబ్సిడరీ అలవెన్స్ అంటే ఏమిటి? సైనిక ఒప్పందం ద్వారా బ్రిటిష్ సైన్యాన్ని ఉంచటం. సబ్సిడరీ అలవెన్స్ మొదట అమలైన రాష్ట్రం ఏది? హైదరాబాద్.
వెలస్లీ కాలంలో ఏ రాజ్యం ఎక్కువగా ప్రభావితమైంది? అవధ్. వెలస్లీ కాలంలో జరిగిన యుద్ధం ఏమిటి? మైసూర్ యుద్ధాలు. 4వ మైసూర్ యుద్ధంలో ఎవరు మరణించారు? టిప్పు సుల్తాన్. వెలస్లీ విధానం ప్రధాన లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ నియంత్రణ విస్తరణ. సబ్సిడరీ అలవెన్స్ ప్రకారం సైన్యం ఎవరిది? బ్రిటిష్ వారిది. సబ్సిడరీ అలవెన్స్ ప్రకారం విదేశీ సంబంధాలను ఎవరు నియంత్రించారు? బ్రిటిష్ వారు. వెలస్లీ కాలంలో బ్రిటిష్ పాలన ఎలా మారింది? విస్తరించింది. వెలస్లీ విధానం వల్ల భారత రాజ్యాలు ఏమయ్యాయి? బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాయి. వెలస్లీ కాలంలో అవధ్ ఏ స్థితిలోకి వచ్చింది? బ్రిటిష్ ఆధీన ప్రభావం. వెలస్లీ కాలంలో ప్రధాన శత్రువులు ఎవరు? ఫ్రెంచ్ వారు. సబ్సిడరీ అలియన్స్ ఫలితం ఏమిటి? బ్రిటిష్ నియంత్రణ పెరిగింది. వెలస్లీ తర్వాత బ్రిటిష్ పాలన దిశ ఏమిటి? విస్తరణ వేగం పెరిగింది. మైసూరు యుద్ధాల ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. వెలస్లీ కాలం ఏ దశకు చెందింది? విస్తరణ దశకు చెందింది. సబ్సిడరీ అలవెన్స్ ద్వారా భారత రాజులు ఏమి కోల్పోయారు? స్వతంత్రత కోల్పోయారు. వెలస్లీ పాలన ప్రధాన ఫలితం ఏమిటి? బ్రిటిష్ విస్తరణ ప్రారంభం. మొదటి మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1767 నుంచి 1769 వరకు జరిగింది. రెండవ మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1780 నుంచి 84 దాకా జరిగింది. మూడవ మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1790 నుంచి 92 దాకా జరిగింది. నాలుగవ మైసూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1799లో జరిగింది. మైసూరు యుద్ధాల్లో ప్రధాన శత్రువు ఎవరు? బ్రిటిష్. మైసూరు పాలకుడు ఎవరు? టిప్పు సుల్తాన్. నాలుగవ మైసూరు యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. నాలుగవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఏమయ్యాడు? మరణించాడు. మైసూరు యుద్ధాల ప్రధాన లాభం బ్రిటిష్కి ఏమిటి? దక్షిణ భారతదేశంలో నియంత్రణ. మైసూరు యుద్ధాల్లో ఎవరి శక్తి తగ్గింది? మైసూరు వాళ్ళదే. సబ్సిడరీ అలవెన్స్ ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ వెల్లస్లీ. సబ్సిడరీ అలవెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది? 1798లో. సబ్సిడరీ అలవెన్స్ మొదట అమలైన రాష్ట్రం ఏది? హైదరాబాద్. సబ్సిడరీ అలయన్స్ ప్రకారం భారత రాజులు ఏది కోల్పోయారు? స్వతంత్రతని. సబ్సిడరీ అలవెన్స్ ప్రకారం ఎవరి సైన్యం రాజ్యంలో ఉంటుంది? బ్రిటిష్ సైన్యం భారత రాజ్యంలో ఉంటుందన్నమాట. సబ్సిడరీ అలవెన్స్ ప్రధాన లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ నియంత్రణను పెంచటం. సబ్సిడరీ అలవెన్స్ వల్ల రాజులు ఎవరి ఆధీనంలోకి వచ్చారు? బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చారు. సబ్సిడరీ అలవెన్స్ ప్రకారం సైన్యం ఖర్చు ఎవరు భరించాలి? భారత రాజులు భరించాలి. సబ్సిడరీ అలవెన్స్ ఫలితం ఏమిటి? బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది. సబ్సిడరీ అలవెన్స్ వల్ల భారతదేశంలో ఏం జరిగింది? బ్రిటిష్ ఆధిపత్యం పెరిగింది. మైసూర్ పాలకుడు ఎవరు? హైదర్ అలీ ప్లస్ టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ పరిపాలన కాలం ఏమిటి? 1761 నుంచి 1799 వరకు. టిప్పు సుల్తాన్ పరిపాలించిన ప్రాంతం ఏది? మైసూర్. మైసూర్ రాజ్యం ఏ ప్రాంతంలో ఉంది? దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతంలో. టిప్పు సుల్తాన్ ప్రధాన శత్రువు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మూడవ మైసూరు యుద్ధంలో టిప్పు ఏం చేశాడు? ఓడిపోయాడు, అలాగే ఒప్పందం చేసుకున్నాడు. మూడవ మైసూరు యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. నాలుగవ మైసూరు యుద్ధంలో టిప్పు ఏమయ్యాడు? మరణించాడు. టిప్పు సుల్తాన్ మరణం ఏ యుద్ధంలో జరిగింది? నాలుగవ మైసూరు యుద్ధంలో. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ప్రసిద్ధ ఆయుధం ఏంటి? మైసూర్ రాకెట్. టిప్పు సుల్తాన్ రాకెట్లు ఎక్కడ ఉపయోగించాడు? యుద్ధభూమిలో, భూమి యుద్ధాల్లో. టిప్పు సుల్తాన్ రాకెట్ సాంకేతికత తర్వాత ఎవరిపై ప్రభావం చూపింది? బ్రిటిష్ వారిపై. టిప్పు సుల్తాన్ ఆయుధాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్నాయి. టిప్పు సుల్తాన్ ఏమని పిలుస్తారు? మైసూర్ టైగర్. టిప్పు సుల్తాన్ తండ్రి ఎవరు? హైదర్ అలీ. మైసూర్ యుద్ధాల్లో టిప్పు విజయం సాధించిన యుద్ధం ఏది? రెండవ మైసూర్ యుద్ధం. టిప్పు సుల్తాన్ రాజధాని ఏమిటి? శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాన్ పాలన లక్ష్యం ఏమిటి? స్వతంత్ర మైసూర్ రాజ్యం. టిప్పు సుల్తాన్ యుద్ధ వ్యూహం ఏమిటి? రాకెట్ యుద్ధం. టిప్పు సుల్తాన్ మరణంతో ఏం జరిగింది? బ్రిటిష్ మైసూర్ను పూర్తిగా నియంత్రించింది. టిప్పు సుల్తాన్ ఏ వంశానికి చెందినవాడు? హైదర్ అలీ కుటుంబం. మైసూర్ పాలక వంశానికి చెందినవాడు. టిప్పు సుల్తాన్ తండ్రి ఎవరు? హైదర్ అలీ. టిప్పు సుల్తాన్ పరిపాలించిన రాజ్యం ఏది? మైసూర్. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత మైసూర్ ఎవరి చేతిలోకి వచ్చింది? బ్రిటిష్. టిప్పు సుల్తాన్ తర్వాత బ్రిటిష్ మైసూర్ని ఏ వంశానికి చెందిన వారిని పెట్టింది? ఒడియార్ వంశానికి చెందిన వారిని పెట్టింది. మైసూర్లో బ్రిటిష్ పెట్టిన ఒడియార్ వంశస్థుల స్థితి ఏమిటంటే వాళ్ళ చేతిలో తోలుబొమ్మలు అనమాట. టిప్పు సుల్తాన్ తర్వాత అసలు శక్తి ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళింది. మైసూర్ రాజ్యం బ్రిటిష్ చేతిలో ఎలా మారింది? పప్పెట్ రాజ్యంగా మారిపోయింది. టిప్పు సుల్తాన్ తర్వాత మైసూర్ పాలన స్వభావం ఏమిటి? బ్రిటిష్ నియంత్రిత రాజ్యం. మైసూర్లో బ్రిటిష్ ఏర్పాటు చేసిన పాలనా విధానం ఏమిటి? పప్పెట్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది?
1775 నుంచి 1782 దాకా జరిగింది. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1803 నుంచి 1805 దాకా. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1817 నుంచి 1818 వరకు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసిన తర్వాత ఒప్పందం ఏమిటి? సల్భాయ్ ఒప్పందం. మరాఠా యుద్ధాల్లో పాల్గొన్న ప్రధాన యూరోపియన్ శక్తి ఏమిటి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరాఠా సమాఖ్యలో నాయకుడు ఎవరు? పేష్వా. రెండో ఆంగ్ల మరాఠా యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లస్లీ. మరాఠా యుద్ధాల్లో బ్రిటిష్ ప్రధాన లక్ష్యం ఏమిటి? భారతదేశ నియంత్రణ. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. మరాఠా సామ్రాజ్యం ఎప్పుడు పూర్తిగా ముగిసింది? 1818లో. మరాఠా యుద్ధంలో ప్రధాన మరాఠా నాయకులు ఎవరు? స్కిందియా, హోల్కర్, బోన్స్లే. మొదటి మరాఠా యుద్ధం ఫలితం ఏమిటి? డ్రా. ఎవరికీ విజయం లేదు. మరాఠా యుద్ధాల్లో డ్రాగా ముగిసిన యుద్ధం ఏది? మొదటి మరాఠా యుద్ధం. మరాఠా యుద్ధాల చివరి ఫలితం ఏమిటి? బ్రిటిష్ సుప్రీం పవర్ అయ్యారు. మరాఠా యుద్ధాలు ఏ దశలో జరిగాయి? విస్తరణ దశలో జరిగాయి. మరాఠా యుద్ధాల్లో బ్రిటిష్ విజయం తర్వాత ఏమైంది? బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించింది. మరాఠా సమాఖ్య అంటే ఏమిటి? అనేక మరాఠా రాజ్యాల సమూహం. మరాఠా యుద్ధాల్లో బ్రిటిష్ విజయానికి ముఖ్య కారణం ఏమిటి? విభజన ఉన్న మరాఠా నాయకులు. మూడవ మరాఠా యుద్ధంలో ఎవరు పేష్వా? బాజీరావు 2. మరాఠా యుద్ధాల ప్రధాన ఫలితం ఏమిటి? బ్రిటిష్ భారతదేశం మీద పూర్తిగా నియంత్రణ. మూడో మరాఠా యుద్ధం కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హేస్టింగ్స్. లార్డ్ హేస్టింగ్స్ భారతదేశ గవర్నర్ జనరల్గా ఎప్పుడు వచ్చారు? 1813లో వచ్చారు. లార్డ్ వారన్ హేస్టింగ్స్ పాలనా కాలం ఏమిటి? లార్డ్ హేస్టింగ్స్ పాలనా కాలం ఏమిటి? 1813 నుంచి 1823 వరకు. లార్డ్ హేస్టింగ్స్ కాలంలో జరిగిన ప్రధాన యుద్ధం ఏమిటి? మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1817, 1818. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. మరాఠా సామ్రాజ్యం ఎప్పుడు పూర్తిగా ముగిసింది? 1818లో. హేస్టింగ్స్ కాలంలో బ్రిటిష్ ప్రధాన విస్తరణ ఎక్కడ జరిగింది? మరాఠా ప్రాంతాలు, పశ్చిమ ప్లస్ మధ్య భారత్. హేస్టింగ్స్ కాలంలో బ్రిటిష్ లక్ష్యం ఏమిటి? భారతదేశంపై పూర్తి నియంత్రణ. హేస్టింగ్స్ కాలంలో సబ్సిడరీ అలవెన్స్ ప్రభావం ఎలా ఉంది? మరింత విస్తరించింది. హేస్టింగ్స్ కాలంలో ఉత్తర భారతదేశంలో ప్రధాన సంఘటన ఏమిటి? మరాఠా యుద్ధాలు. హేస్టింగ్స్ కాలంలో దక్షిణ భారతదేశ పరిస్థితి ఏమిటి? బ్రిటిష్ నియంత్రణ స్థిరపడింది. హేస్టింగ్స్ తర్వాత బ్రిటిష్ పాలన ఎలా మారింది? విస్తరించింది. హేస్టింగ్స్ కాలంలో మరాఠాలపై విజయం తర్వాత ఫలితం ఏమిటి? బ్రిటిష్ సుప్రీం పవర్ అయ్యారు. హేస్టింగ్స్ కాలం భారతదేశ చరిత్రలో ఏ దశలో ఉంది? విస్తరణ దశలో ఉంది. హేస్టింగ్స్ కాలం ముఖ్య ఫలితం ఏమిటి? భారతదేశంలో బ్రిటిష్ సర్వాధికారం ప్రారంభం అయింది. 1818 తర్వాత భారతదేశంలో ప్రధాన శక్తి ఎవరు అయ్యారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. విలియం బెంటింక్ ముఖ్య సంస్కరణలు ఏమిటి? సతీ సహగమన పద్ధతిని రద్దు చేశాడు. సతీ సహగమన పద్ధతిని రద్దు చేసిన సంవత్సరం 1829. లార్డ్ డెల్హౌసీ ప్రవేశపెట్టిన విధానం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఆప్షన్ బి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఇది ఇంగ్లీష్లో ఉంది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అంట. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏమిటి? వారసుడు లేని రాజ్యాన్ని బ్రిటిష్లో కలపడం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్లో కలిసిన రాజ్యం ఏది? ఝాన్సీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏ విధానం అమలు చేశాడు? ఆక్రమణ. రైల్వేలు భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1853లో. టెలిగ్రాఫ్ వ్యవస్థ ఎవరి కాలంలో ప్రారంభమైంది? డెల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేసింది ఎవరు? డెల్హౌసీ. 1857 తిరుగుబాటు ఏ కారణంతో జరిగింది? సిపాయిల అసంతృప్తి. 1857 తిరుగుబాటుని ఏమని పిలుస్తారు? మొదటి స్వాతంత్ర పోరాటం. 1857 తిరుగుబాటు ప్రారంభం ఎక్కడ? మీరట్. డెల్హౌసీ ఎనాక్స్ చేసిన రాజ్యం ఏది? అవధ్. 1818, 1857 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? విస్తరణ ప్లస్ ఎనెక్సేషన్ దశ. బ్రిటిష్ పాలనలో ఆధునికీకరణ ఏ కాలంలో ప్రారంభమైంది? 1818 తర్వాత. రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల భారత రాజులు ఏం కోల్పోయారు? స్వతంత్ర రాజ్యాన్ని. రైల్వేలు ప్రారంభించడం ఎవరి ఉద్దేశం? సైనిక ప్లస్ వాణిజ్యం. రైల్వేలు ప్రారంభించడం ఎవరి ఉద్దేశం ఏంటంటే సైనిక ప్లస్ వాణిజ్య ప్రయోజనం. 1857 తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ముగింపు. 1857 తర్వాత భారతదేశ పాలన ఎవరి చేతిలోకి వెళ్ళింది? బ్రిటిష్ క్రౌన్. సతీ ప్రథ అంటే ఏమిటి? భర్త మరణించిన తర్వాత భార్య స్వయంగా అగ్నిలో దహనం కావడం అన్నమాట. సతీ ప్రథను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్.
సతీప్రత రద్దయిన సంవత్సరం ఏమిటి? 1829. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ డెల్హౌసీ. రాజ్య సంక్రమణ అంటే ఏమిటి? వారసులు లేకపోతే రాజ్యం బ్రిటిష్లో కలపడం. రాజ్య సంక్రమణ ద్వారా ఏ రాజ్యం కలిసిపోయింది? ఝాన్సీ. ఝాన్సీ రాణి పేరు? రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ రాజ్యం బ్రిటిష్లో కలిపిన విధానం ఏమిటి? రాజ్య సంక్రమణ విధానం. ఝాన్సీ రాణి తిరుగుబాటులో ముఖ్య పాత్ర ఏమిటి? 1857 తిరుగుబాటులో నాయకత్వం వహించింది. నానాసాహెబ్ ఎవరు? 1857 తిరుగుబాటుకు నాయకుడు. నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి? ధోండు పంత్. నానాసాహెబ్ ఎవరి దత్తపుత్రుడు? పేష్వా బాజీరావు 2. నానాసాహెబ్ ఏ ప్రాంతంలో తిరుగుబాటు నడిపాడు? కాన్పూర్. 1857 తిరుగుబాటుకు మరొక పేరు ఏమిటి? మొదటి స్వాతంత్ర సంగ్రామం. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం ఏమిటి? మీరట్. తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం 1857. 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణం సిపాయిల అసంతృప్తి. ఎన్ఫీల్డ్ తుపాకీకి సంబంధించిన సమస్య ఏమిటి? ఆవు లేదా పంది కొవ్వు ఉపయోగించటం. ఝాన్సీ రాణి పేరు? రాణి లక్ష్మీబాయి. కాన్పూర్ తిరుగుబాటుకు నాయకుడు ఎవరు? నానాసాహెబ్. నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి? ధోండు పంత్. ఝాన్సీ రాణి ఏ సంవత్సరంలో మరణించింది? 1858. 1857 తిరుగుబాటులో చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా 2. 1857 తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది? బ్రిటిష్ క్రౌన్ పాలన ప్రారంభమైంది. తిరుగుబాటు మొదట ప్రారంభించింది ఎవరు? సిపాయిలు. 1857 తిరుగుబాటు ప్రధాన కేంద్రం ఏమిటి? ఢిల్లీ. మంగల్ పాండే ఏ సంఘటనకు సంబంధించిన వాడు? తిరుగుబాటు ప్రారంభానికి సంబంధించిన వాడు. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యం ఎవరి సహాయంతో విజయం సాధించింది? భారతీయ రాజులు కొందరు సహాయంతో. 1857 తిరుగుబాటు స్వభావం ఏంటి? సైనిక, రాజకీయ, సామాజిక తిరుగుబాటు. 1857 తిరుగుబాటు ప్రధాన లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం. 1857 తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమైంది? రద్దయింది. 1857 తిరుగుబాటు తర్వాత భారత ప్రభుత్వం ఎవరి చేతిలోకి వెళ్ళింది? బ్రిటిష్ క్రౌన్. 1857 తిరుగుబాటు భారత చరిత్రలో ఎందుకు ముఖ్యమైనది? మొదట పెద్ద స్వతంత్ర పోరాటం. 1857 తిరుగుబాటులో మొఘల్ ప్రతీకాత్మక నాయకుడు ఎవరు? బహదూర్ షా 2. కాన్పూర్ తిరుగుబాటు నాయకుడు ఎవరు? నానాసాహెబ్. ఝాన్సీ రాణి పేరు? లక్ష్మీబాయి. 57 తిరుగుబాటు మొదటి స్పార్క్ ఇచ్చినవాడు ఎవరు? మంగల్ పాండే. అవధ్ ప్రాంతం తిరుగుబాటు నాయకురాలు ఎవరు? బేగం హజరత్ మహల్. బీహార్ తిరుగుబాటు నాయకుడు ఎవరు? కున్వర్ సింగ్. 1857 తిరుగుబాటు స్వభావం ఏంటి? సైనిక, రాజకీయ, సామాజిక తిరుగుబాటు. 57 తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది. 57 తిరుగుబాటులో ప్రధాన కేంద్రం ఏమిటి? ఢిల్లీ. 57 తిరుగుబాటు సైనిక నాయకుల్లో సైనిక వ్యూహకర్త ఎవరు? తాంతియా తోపే. 1857 తిరుగుబాటును ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మొదటగా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? వీర్ సావర్కర్. 1857 తిరుగుబాటు ప్రధానంగా ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో ప్రారంభమైంది. ఎన్ఫీల్డ్ క్యాడ్రిడ్జ్ సమస్యలో ప్రధాన కారణం ఆవు లేదా పంది కొవ్వు పోత. 57 తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు మాత్రమే కాదు అని చెప్పడానికి కారణం ఏమిటి? రైతులు, రాజులు, సామాన్యులు అందరూ పాల్గొనటం. రాజ్య సంక్రమణం 1857 తిరుగుబాటుకు ఎలా కారణమైంది? రాజ్యాలు కలిసిపోయే అన్న అసంతృప్తి వల్ల. 57 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ప్రతీకాత్మక నాయకుడు. 57 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో రాజ్య వ్యవస్థ ఏమైంది? బ్రిటిష్ క్రౌన్ పాలనలోకి వెళ్ళిపోయింది. 57 తిరుగుబాటు విజయవంతం కాకుండా చేసిన ముఖ్య కారణం ఏమిటి? ఐక్యత లేకపోవడం. 57 తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమైంది? రద్దయింది. ఢిల్లీ వాజ్ ద సింబాలిక్ సెంటర్ ఆఫ్ రివోల్ట్. ఎందుకు? మొఘల్ చక్రవర్తి ఉండటం వలన. 57 తిరుగుబాటు ప్రధాన స్వభావం ఏమిటి? జాతీయత ఆరంభం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరి పాలనలో ఎక్కువగా అమలైంది? డెల్హౌసీ పాలనలో. 57 తిరుగుబాటు మొదటి సైన్యంలో ఎక్కడ విస్తరించింది? మీరట్లో. 57 తిరుగుబాటులో స్పై మ్యూనిటీ అనే పదం ఎందుకు పరిమితంగా ఉంది? ఇది కేవలం సైనిక తిరుగుబాటు కాదు. 57 తిరుగుబాటు తర్వాత భారత పాలనలో వచ్చిన మార్పు ఏమిటి? బ్రిటిష్ క్రౌన్ రూల్. 57 తిరుగుబాటులో కంపెనీ రూల్ ఎండెడ్ బట్ బ్రిటిష్ రూల్ బిగెండ్ అనే వ్యాఖ్య ఎందుకు సరైనది? కంపెనీ రద్దై క్రౌన్ పాలన ప్రారంభమైనందుకు. 57 తిరుగుబాటు విజయవంతం కాకపోవడానికి ల్యాక్ ఆఫ్ యూనిఫైడ్ లీడర్షిప్ కారణం ఏమి సూచిస్తుంది? ప్రాంతీయ నాయకులు వేరువేరుగా పనిచేయడం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1857 అంటే ఏమిటి?
పిల్లలు లేని వల్ల రాజుల్లో అసంతృప్తి పెరిగింది. 57 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ప్రతీకాత్మక నేత. 57 తిరుగుబాటు ఎకనామిక్ కేసు ఏమిటి? అధిక భూమి పన్నులు. 57 తిరుగుబాటు నేషనల్ అప్రైజింగ్ అని చెప్పడానికి కారణం ఏమిటి? వివిధ వర్గాలు పాల్గొన్నాయి. క్రింది వారిలో ఆర్గనైజ్డ్ మిలిటరీ లీడర్ ఎవరు? తాంతియా తోపే. 57 తిరుగుబాటులో నార్త్ ఇండియా కాన్సన్ట్రేటెడ్ కావడానికి కారణం ఏమిటి? మొఘల్ ప్రభావం, సైనిక కేంద్రాలు అక్కడే ఉండటం. బ్రిటిష్ మిలిటరీ సుపీరియారిటీ ఎలోన్ ఎన్షూర్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివోల్ట్ అనే వాక్యం దేనిని సూచిస్తుంది? ఆయుధాలు ప్లస్ వ్యవస్థీకృత సైన్యం. 57 తిరుగుబాటు తర్వాత భారత పరిపాలనలో జరిగిన కాన్స్టిట్యూషనల్ చేంజ్ ఏమిటి? ఇండియన్ యాక్ట్ 1858. పప్పెట్ లీడర్షిప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనే భావన ఏమి సూచిస్తుంది? నిజమైన శక్తి లేకుండా సింబాలిక్ రూల్ అని సూచిస్తుంది. 1857లో ఇమీడియట్ కేస్ ఏది? ఎన్ఫీల్డ్ క్యాట్రిడ్జ్ ఇష్యూ. 1857 తర్వాత కంపెనీ గవర్నెన్స్ ఎండెడ్ అంటే ఏమిటి? ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దవటం. రివోల్ట్ ల్యాక్డ్ మోడర్న్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ అంటే ఏమిటి? టెలిగ్రాఫ్ లేదు, సమన్వయం లేదు. 1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఎందుకు టర్నింగ్ పాయింట్ అయింది? కంపెనీ రూల్ ముగిసి క్రోన్ రూల్ ప్రారంభమైంది. 1857 తిరుగుబాటు అనేది ఒక కేంద్రం నుంచి నడిపించబడిన ఉద్యమం అనేది తప్ప రైట్ అంటే తప్పు. ఇది 57 తిరుగుబాటు త్వరగా విఫలమైంది. తిరుగుబాటుదారుల ఆధునిక ఆయుధాలు మరియు సమన్వయం లేకపోవడం. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ సరైన వివరణ. 1857 తిరుగుబాటులో పొలిటికల్ కాజ్ ఏది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. క్రింది వాటిలో రీజనల్ లీడర్ కాని వారు ఎవరు? డెల్హౌసీ. 57లో ఢిల్లీ సిగ్నిఫికెన్స్ ఏమిటి? మొఘల్ చక్రవర్తి సింబాలిక్ లీడరు. క్రింది వాటిలో ఇమీడియట్ కాజ్ కానిది ఏది? రాజ్య సంక్రమణ. 1857 తిరుగుబాటు లిమిటెడ్ సక్సెస్ చూపించిన ప్రాంతం ఏది? ఉత్తర భారతదేశం. క్రింది వారిలో ఫిమేల్ లీడర్ ఎవరు? బేగం హజ్రత్ మహల్. 1857 తిరుగుబాటును సిపాయ్ మ్యూట్నీ అని పిలవడం ఎందుకు తప్పు? ఇది బహుళ వర్గాల ఉద్యమం. 1857 తిరుగుబాటు బ్రిటిష్ పాలన మరింత బలపడింది, నేరుగా భారతదేశాన్ని పాలించడం ప్రారంభించింది. అవును, రెండు కరెక్టే. ఆర్ అనేది సరైన వివరణ. 57 తిరుగుబాటు విఫలానికి ప్రధాన కారణం ఏది? సమన్వయం లేకపోవడం. రాణి లక్ష్మీబాయి ఫాట్ అగైనెస్ట్ డెమోక్రటిక్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏమిటి? ఎనాక్షన్ విధానం వ్యతిరేక పోరాటం. 1857 తిరుగుబాటు నేషనల్ క్యారెక్టర్ పొందడానికి కారణం ఏమిటి? వివిధ ప్రాంతాలు పాల్గొనటం అన్నమాట. క్రింది వాటిలో పోస్ట్ రివల్యూట్ చేంజ్ ఏది? క్రోన్ రూల్ స్టార్టెడ్. తిరుగుబాటులో మిలిటరీ కాజ్ ఏది? ఎన్ఫీల్డ్ క్యాట్రిడ్జ్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దయింది? 1858లో రద్దయింది. ఇది బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దగ్గర నుంచి 1857 తిరుగుబాటు వరకు బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.